ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ పాలనకు 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నల్లగొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఈటెల రాజేందర్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత 11 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేని దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ గారు తన కర్తవ్యం ఏందో, తన బాధ్యత ఏందో నిర్వర్తించుకొని ఎక్కడ కూడా గతంలో లాగా 2G స్కామ్, కోల్ స్కామ్, బోఫర్ స్కామ్, ఏ స్కాములకు ఆస్కారం లేకుండా కమిట్మెంట్తో, అకుంఠిత దీక్షతో దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఆవిష్కరించే అక్కరుంది. ట్యాక్స్ కట్టని కల్చర్ అని చెప్పిన ఈ దేశంలో, అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పినటువంటి ఈ దేశంలో ఇవాళ ట్యాక్స్ కట్టే విషయంలో కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో కానీ, ఇవాళ బ్లాక్ మనీ రద్దై ఇవాళ వైట్ మనీ చలమనే దాంట్లో ఇవాళ వారు తీసుకున్న నిర్ణయం ఎంత అమోఘంగా ఉందో, ఎంత గొప్ప